అదేవిధంగా వల్లభనేని వంశీ ఈ విధంగా ఎక్కడికక్కడ మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేసేసి ఆయన బహిరంగ సభల్లోనే ఆ జోగి రమేష్ లాంటి వాళ్ళు బండబూతులతో పవన్ కళ్యాణ్ తిడుతుంటే మహదానందం పొందినటువంటి వారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన వ్యవహార శైలి ఆ విధంగా ప్రోత్సహించేటువంటి విధంగా ఏ విధమైనటువంటిది అంటే ఒక అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని, అసెంబ్లీలో ఒక దుశ్శాసన పర్వాన్ని, ఇవన్నిటిని ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉంది. పోనీ ఎన్నికల్లో మొన్న ఓడిపోయారు, అప్రజాస్వామికమైనటువంటి చర్యల వల్ల ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. ఆయన 151 నుంచి 175కు రావాలని ఆయన కోరుకున్నాడు. వైనాట్ 175 అని కూడా సిద్ధం సభల్లో ఫిక్కేసి చెప్పాడు. కానీ జరిగిందేంటి? ప్రజలు మీరు ముఖ్యమంత్రిగా పనికిరారు, అదే విధంగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరారు మీరు, కాబట్టి మీకు 11 సీట్లు ఇస్తున్నామని ప్రజలు 11 సీట్లు ఇచ్చి మూలలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచాడా? ఒకవేళ ఎందుకు ఈ విధమైనటువంటి ఓటమి వచ్చింది అనేటువంటి దాని మీద పశ్చాత్తాపం ఉందంటే అది లేదు. సరైనటువంటి సమీక్ష కూడా లేదు అనేటువంటిది అర్థమవుతుంది. ఎందుకంటే మొన్న ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో, మెడికల్ కాలేజీలు తీసుకుంటే వాళ్ళని 2 నెలల్లో జైల్లో పెడతాననేటువంటి మాటలు మాట్లాడినటువంటి తీరు ఇందుకు నిదర్శనం. ఈ బెదిరింపు ధోరణి ఎందుకు అనంటే ఒక పీపీపీ విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానం అనేక రాష్ట్రాలు అమలు చేస్తూనే కోర్టులు కూడా ఆమోదించాయి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి పీపీపీ విధానంతో పారిశ్రామికవేత్తలు మెడికల్ కాలేజీలు తీసుకుంటే ఏ విధంగా న్యాయపరంగా వాళ్ళను జైల్లో పెడతారు అంటే ఈ విధంగా బెదిరించేటువంటి ధోరణి, పారిశ్రామికవేత్తలని పెట్టుబడులు రాకుండా చేసే ధోరణి అనేటువంటిది కనపడుతుంది. అందుకనే ఆయన చూసే ఈ విధంగా పొట్టేళ్లను కోసేటువంటి వ్యవహారము, 98 సీట్లు వస్తే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను కోసినట్టు వాళ్ళ గొంతులు కోస్తాం రప్ప రప్ప అనేటువంటి విధంగా ఫ్లెక్సీలు పెట్టడం. దీనికి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? ఇదేముంది, ఇది సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ కదా అని వాటిని ప్రోత్సహించేటువంటి విధంగా మాట్లాడటం. అందుకని క్వైట్ ఆపోజిట్ లో 2 పార్టీలు కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు నాయకుల యొక్క వ్యవహార శైలి కూడా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మంచ నాగభూషణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మరి ఇప్పటి వరకు మనం మాట్లాడాం, కృష్ణాంజనేయులు గారు మాట్లాడారు మనతోటి. మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి, 2 పార్టీల మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి అనేది కూడా వారు చెప్పారు. సో పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెళ్తున్నారు, తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతోటి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళతోటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఏ విధంగా వాడారు అనేటువంటి అంశాలు చెప్పడం జరిగింది. సో ఏమంటారు సార్? మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ అనలిస్ట్ గారు పాపం ఎంత మాత్రం పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఆయన ఒకవైపే, అంటే నేనేమంటానంటే ఒకవైపే మీరు మాట్లాడితే జనాలు కూడా హర్షించరు. పాపం నిన్న ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చేతి గీతలు తీసేస్తాము, గీతలు రుద్దేస్తాము, పిసిగేస్తాము, గొంతు పిసిగేస్తాను నా కొడకల్లారా అని చెప్పులు చూపించినప్పుడు పాపం నేను ఎక్కడ పడుకొని నిద్రపోయారో నాకైతే తెలియదు. కానీ ఇవాళ ఒక డిప్యూటీ సీఎం ఒక పదవిలో ఉండి మీరు ఏం చెప్పాలని, ఏం చెప్తారు సార్? ఆయన ఇంతకన్నా తోలు తీసేస్తాను, తాట తీసేస్తాను, కూర్చోబెడతాను, లేకపోతే మీ చేతి గీతలు తీసేస్తాను అని అంటే ఏంది ఉద్దేశం? ఆయన ఏ విధంగా ఆలోచించి, లేకపోతే ఆయన క్యాడర్కి ఏం చెప్తున్నారు? ఆయన కదా ఇప్పుడు గతంలో కూడా ఆయన ఏం చెప్పారు అని అంటే, అరే మా యువత అంతా బైకులు రైజ్ చేసి హడావుడి చేసేస్తుంటారు, స్టంట్ స్కూల్స్ పెట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంతకన్నా ఏం మాట్లాడతారు? గుడమేర్లోనో ఎక్కడో బీటెక్ చదువుతున్న ఆడబిడ్డల దగ్గర కెమెరాలు పెట్టారు అని అన్న రోజు 2 బెత్తం దెబ్బలు కొడితే చాలు అన్న ఇలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని, మీరు ఎవరు తాట తీయడానికి, లేదంటే ఎవరి చేతి గీతలు తీసేయడానికి, ఎవరు తోలు తీయడానికి మీరు రెడీగా ఉండాలి అని అంటే, ఆయనకి ఇప్పుడు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా ఈయనే కదా సార్. సో నేను అడుగుతున్నా, తిరుపతి ఫారెస్ట్ ఆఫీసర్స్ కి సంబంధించిన 820/SKH/2025 బిఎన్ కదిరినాల మండలం కలివెట్టు రెవెన్యూ విలేజ్ ల్యాండ్ కవర్డ్ అండర్ సర్వే నంబర్ 295 ఉంటే ఒకసారి సర్వే నంబర్ చెక్ చేసుకోమని చెప్పండి.
ఈ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ అడ్డగోలుగా కల్కి ఆశ్రమంకి ఫారెస్ట్ దగ్గరగా 20 ఎకరాల 50 సెంట్లు ఇచ్చారు, అడ్డగోలుగా ఇచ్చారు. సో దీన్ని చేతనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ తోలు తీస్తారో, లేకపోతే వాళ్ళ గీతలు మార్చేస్తావో, లేకపోతే వాళ్ళ నిల్చోబెడతావో, తంతావో, గొంతు పిసుకుతావో, పిసికి తర్వాత మీరు మీ సభలలో గట్టి గట్టి స్పీచ్లు ఇస్తే జనాలు వింటారు. రెండోది, తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ లో వరదాయపాలెం, చంద్రపాలెం సమాచార